ఈ వీడియో వచ్చేసి నేను ఫస్ట్ టైం ఒక స్వీట్ ట్రై చేస్తున్నాను అనమాట. ఈ స్వీట్ వచ్చేసి నేను ఎప్పుడు చేయలేదు, ఇది ఫస్ట్ టైం. ఒక యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక వీడియో అయితే సెట్ చేసుకున్నాను. ఆ వీడియో చూసి పెట్టి చేస్తున్నాను అనమాట. అయితే ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది కదా ఏ స్వీట్ చేస్తున్నాను. అవునండి, మైసూర్ పాక్ అయితే చేస్తున్నాను అనమాట. నాకైతే అసలు రాదు, ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. దానికోసం అయితే ఒక కప్పు అయితే శనగపిండి తీసుకున్నాను అనమాట. ఒక కప్పు శనగపిండికి 2 కప్పులు షుగర్ అయితే తీసుకోవాలి. నేను కొంచెం తక్కువే తీసుకున్నాను, పిల్లలు కూడా తింటారని. కప్పున్నర షుగర్ లో ఒక కప్పు వాటర్ వేసుకుని పక్కన అయితే మరిగిస్తున్నాను అనమాట. ఇంకో పక్కనేమో ఒక కప్పు ఆయిల్ స్పూన్లు నెయ్యి వేసుకుని పక్కన స్లిమ్ లో అయితే పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది తీగ పాకం అయితే వచ్చేసింది. అందులో శనగపిండి అయితే వేసాను. శనగపిండి వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం పక్కనే వేడి చేసి పెట్టుకుని ఆయిల్ అయితే వేస్తూ ఉండాలన్నమాట. ఆయిల్ వేస్తూ బాగా కలిసేలా కలుపుతూ ఉండాలి. నేనైతే స్వీట్ మొత్తం వీడియోలో ఎలా ఉందో అలాగే చేశాను, బట్ ఎక్కడో తేడా కొట్టింది, అందుకే అసలు సరిగ్గా రాలేదనమాట. అలానే దించేయాల్సింది స్మూత్ గా ఉన్నప్పుడు, బట్ నేను బాగా ఎక్కువ ఆయిల్ ఉంది కదా, ఆయిల్ మొత్తం అయ్యేదాకా కలపాలేమో అనుకుని మొత్తం కలిపేదాకా ఉంచేసాను అనమాట. అక్కడ తేడా కొడేసింది, మొత్తం దగ్గర అయిపోయింది అనమాట. ఎవరికైనా స్వీట్ బాగా వస్తే కమెంట్ చేయండి, నేను ఏం మిస్టేక్ చేశానో దాన్ని బట్టి నెక్స్ట్ టైం బాగా ట్రై చేస్తారనమాట. ఇంకా స్వీట్ అయితే కడాయిలో నుంచి ఒక గిన్నెగా తీసుకున్నాను అనమాట. ఒక 10 నిమిషాలు ఆగింది, అది కట్ చేద్దామంటే అసలు కట్ అవ్వట్లేదు. వాళ్ళైతే కట్ చేయడం అవ్వట్లేదు చెప్పి మా వారికే తప్పు చెప్పాను అనమాట. ఆయన అయితే కట్ చేస్తున్నారు. అయితే 4 పక్కల కట్ చేసుకున్న ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం అనమాట. ప్లేట్ అయితే అసలు రావట్లేదు, గట్టిగా ట్యాప్ చేసి అయితే కొట్టారు, బట్ అది ముక్కలు కింద అయిపోయింది అనమాట. నిజంగా షేప్ అయితే అసలు సరిగ్గా రాలేదు, బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. నిజంగా బయట కొనుక్కున్న మైసూర్ పాక్ లాగా ఉందన్నమాట, చాలా బాగా వచ్చింది. మనం అయితే ఇంట్లో ట్రై చేస్తాం కాబట్టి షేప్ ఏముందో టేస్ట్ ముఖ్యం అని చెప్పేసి తినేయడమే, అంత మించి ఏం చేయలేం, పాడలేం కదా. పిల్లలకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఏంటి మరి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కదా. మీకు నా వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. బాయ్ బాయ్.